2026 మనం ఈ సంవత్సరము గాంధీనగర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జరుపుకుంటుందండి. దానిలో భాగంగా మనం ఈరోజు ప్రీ ఈవెంట్ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. ప్రతి స్టేట్లో కూడా ఇలా ప్రీ ఈవెంట్ వర్క్షాప్ చేస్తున్నారు. మనం ఇక్కడ బ్యాటరీ వేస్ట్కి సంబంధించిన ప్రీ ఈవెంట్ వర్క్షాప్ చేస్తున్నాము. ఏదైతే ఇప్పుడు ఈ ఫ్యూచర్లో బ్యాటరీ వేస్ట్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు అన్ని చోట్ల కూడా డిజిటల్ అయిపోయింది. ఫోన్లు, బ్యాటరీ కార్లు ఉండడం వల్ల ఫ్యూచర్లో బ్యాటరీ వేస్ట్ జనరేషన్ ఎక్కువ అవుతుంది. దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎలా రీసైకిల్ చేయాలి, దానికి ఏమేమి టెక్నాలజీస్ ఉన్నాయి, దానికి సంబంధించి ఈరోజు మనము ఇండస్ట్రీస్ని, రీసైక్లర్స్ని, రీసెర్చర్స్ని, అలాగే మన అకాడమిషియన్స్ని కూడా అందరినీ ఇక్కడ పిలవడం జరిగింది. యాక్చువల్గా మేము ఈరోజు సుమారుగా 50-60 మంది ఇచ్చేసి జరుపుకున్నాము. బట్ పేపర్లో మనము ఇవ్వడం వల్ల సుమారుగా 100 మంది రీసెర్చర్స్, రీసైక్లర్స్ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మనం ఈరోజు ఈ కార్యక్రమం చాలా తెలంగాణ అన్ని స్టేట్లు నుంచి సార్, ఆల్ ఓవర్ ఇండియా, మనకి చెన్నై నుంచి ప్లస్ ఢిల్లీ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి అన్ని చోట్ల నుంచి వచ్చారు. కంపెనీ మెయిన్ హెడ్స్, మెయిన్ ఇండస్ట్రీస్, మెయిన్ యాక్టివిటీస్ ఏవైతే చేస్తున్నారో వాళ్ళందరూ వచ్చారు. భవిష్యత్తులో ఇంకా ఏ విధంగా ముందుకు పోవాలనుకుని ఈరోజు ఈ మీటింగ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో ఇప్పుడు మనకి లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ఎట్లా రీసైకిల్ చేయాలనేది అందరికీ తెలుసు. బట్ లిథియం అయన్ బ్యాటరీస్ వస్తున్నాయి ఇప్పుడు కొత్తగా. ఆ లిథియం అయన్ బ్యాటరీస్ని ఎట్లా రీసైకిల్ చేయాలి, దానిలో టెక్నాలజీస్ ఏమున్నాయి, ఎంత మనం రికవర్ చేయగలము, దాన్ని రికవర్ చేయడం వల్ల మనం రా మెటీరియల్ కూడా ఏదైతే మన రిసోర్సెస్ ఉన్నాయో ఆ రిసోర్స్ని కూడా కన్జర్వ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఈరోజు అందరూ రావడం జరిగింది. మన ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు అవార్డులు అట్లా ఏమన్నా ఉందా? అవార్డ్స్ ఏం లేదు సార్, జస్ట్ ఈరోజు మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ మాత్రమే. వాళ్ళకి టెక్నాలజీస్ దాని మీద అవార్డు. సార్ విలేజ్ వరకు వెళ్తుంది వెహికల్స్ బ్యాటరీ విషయంలో రైతులకు ఏమైనా మనం ప్రతి విలేజ్లో కూడా ఈ వేస్ట్ వస్తుంది. అంటే ప్రతి చేతిలో ఒకటి 2 మొబైల్స్ మెయింటైన్ చేయడం అలవాటు అయిపోయింది ప్రతి ఒక్క వ్యక్తికి. దానివల్ల ఈ బ్యాటరీ వేస్ట్, లిథియం అయన్ బ్యాటరీస్ ఎక్కువ అయిపోయాయి. పంటలకు ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఆ బ్యాటరీస్ని ఎట్లా ప్రాసెస్ చేయాలి, ఎట్లా కలెక్ట్ చేయాలి, మనము అది భూమిలో వెళ్తే మాత్రం అది ప్రాబ్లం అవుతుంది. అందుకని అది హజార్డస్ మెటీరియల్ యాక్చువల్గా బ్యాటరీ అనేది. అది మనం సరిగా స్టోర్ చేయకుండా ట్రాన్స్పోర్టేషన్ చేసినా కానీ బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రీసెంట్గా మనం చూసే ఉంటాం ఫ్లైట్లలో కూడా ఏదైనా బ్యాటరీస్ ఉంటే దాన్ని అవాయిడ్ చేయండి, దాన్ని ముందే డిక్లేర్ చేయండి అంటారు. బ్యాటరీస్ అనేది చాలా హజార్డస్ వెయిట్, దానిలో కెమికల్స్ ఉంటాయి కాబట్టి దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మనం అయిపోయినాక పడేయడం మాత్రం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అందుకే దాని మీద ఈరోజు ఎట్లా దాన్ని సేకరించాలి, ఎలా ట్రీట్ చేయాలి, ఎలా రీసైకిల్ చేయాలి, దాని నుంచి ఎలా మనం రిసోర్సెస్ రీయూజ్ చేసుకొని బ్యాటరీ కాస్ట్ని తగ్గించగలుగుతాం. అల్టిమేట్గా బ్యాటరీ కాస్ట్ వల్లనే మన ఈ వెహికల్స్ కానీ, స్కూటర్స్ కానీ ఇవన్నీ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. దానిలో ఆల్మోస్ట్ 1.5 lakh ఉంది అనుకున్నాం ఈ బైక్. దానిలో 80,000 బ్యాటరీస్కి ఖర్చు అవుతుంది. సో అలా బ్యాటరీస్ని రీసైకిల్ చేయడం వల్ల కాస్ట్ మనం తగ్గించుకోవాలి. దాని మీద ఇది సెమినార్. మీ పేరు సార్? నా పేరు రవికుమార్ అండి. ఇక్కడ సీనియర్ ఎన్విరాన్మెంటల్ ఈ ట్రైనింగ్స్ ప్రోగ్రామ్ అంతా నేను చూస్తాను. ఫోన్ నెంబర్ చెప్పండి సార్. 9177303260. Thank you, Guru, DGM HBL. I think he has covered from scrap to entire treatment, everything, transportation, safety issues, environmental issues, all these things, practical things. Apart from technology issues, what are the auxiliary issues which has to be taken care? I think this Guru has covered. I think now it's the lunch time. We are running very short of time. Even though I planned, let us have next presentation after lunch. Now we will have a break and lunch, and another within half hour we will join so that we will not run short of time. Thank you. Safe batteries, clean environment, resource recovery, sustainable industry. Thank you. Effective air, water, waste and hazardous material controls. EPR implementation, improve coordination between producers, collection agencies, recyclers and regulators. Digital traceability, use reliable data systems to track quantities and recycling outcomes. Better technology, promote energy efficient, safe and resource efficient recycling technologies. Circular economy, increase the use of recovered materials in new products.